కార్యన సమావేశానికి విచ్చేసినటువంటి కార్యాచరణ సమావేశానికి ఇచ్చినటువంటి పెద్దలు మరియు సమన్వయ కమిటీ సభ్యులు మరియు ఉద్యమకారులారా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం గురించి ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడారు. అయితే ఇవన్నీ కార్యాచరణలకు తీసుకుపోవడం కోసము ఈ 5 డిమాండ్లు ఉన్నాయి. ఈ 5 డిమాండ్లు కాకుండా ఇంకేమన్నా సూచనలు ఇప్పుడు నర్సన్న గారు చేశారు. ఈ వీటి మీద ఏకాభిప్రాయం తీసుకోవడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుందామని ఒకటి. మరొక అంశం ఏంటిదంటే, ఈ ఉద్యమకారుల ఫారం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఐక్య ఫ్రంట్గా ఏర్పడితే మనం ఇంకా బలం చేకూరుతామని నా అభిప్రాయం. అయితే ఐక్యమత్యంతో ఇప్పుడు మనని రకరకాలుగా 4-5 సంఘాలు ఉన్నట్టున్నాయి, ఉద్యమకారుల సంఘాలు. ఇవన్నిటిని ఏకం చేయాల్సిన బాధ్యత కూడా మన ఉద్యమకారుడైనటువంటి కోదండరామ్ గారి పైనే ఉన్నదని నేను భావిస్తున్నాను. ఆ సార్ నాయకత్వంలో ఉద్యమకారులందరినీ ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి డిమాండ్స్ని ఇంకా ఎవరైనా మిత్రులు ప్రతిపాదిస్తే అవన్నిటినీ కూడా ఒక ఎజెండాగా రూపొందించుకొని కార్యాచరణలో ముందుకు పోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న మిత్రులు, మన మధ్యలో పెద్దవాళ్ళు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఒక్క నిమిషం తీసుకోవాల్సిందిగా మూలకేశ్వర్ గారు ఎవరున్నారు మాట్లాడు దయచేసి. మహబూబ్నగర్ జిల్లా